హైకోర్టు కామెంట్స్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. హైడ్రా కేవలం పేదల ఇళ్లే కూలుస్తోంది, పెద్దల జోలికి వెళ్లటం లేదన్నారు ఆయన. రేవంత్ సోదరులే పెద్ద కబ్జాదారులు, 1 కోటి ఎకరాల భూమిని తెలంగాణ మంత్రి నిషేధిత జాబితాలో పెట్టారని అన్నారు కేటీఆర్. ఎవరిని ముడుతుంది హైడ్రా? బీదా బిక్కి మధ్యతరగతి ప్రజలు. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని, కబ్జా కోరులు అంటున్నావు, అందరికంటే పెద్ద కబ్జా కోరులే నీ అన్నదమ్ములు కదా. అందరికంటే ఎక్కువ ఆస్తి దోస్తున్నది, అందరికంటే ఎక్కువగా ఇవాళ విధ్వంసం చేస్తున్నది నీ మంత్రులు కదా. 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టింది నీ మంత్రి కాదా? తిరుపతి రెడ్డి కబ్జాను రిలీజ్ చేయమనండి, తిరుపతి రెడ్డి కబ్జాలో ఉన్న శిఖం భూమిని రిలీజ్ చేయమను, అనుముల తిరుపతి రెడ్డి బిల్డింగ్ కూలగొట్టమను, రేవంత్ రెడ్డి కోస్గిలో కట్టిన రెడ్డి కుంటలో కట్టిన ఇల్లు కూలగొట్టమను, మంత్రి వివేక్ కట్టిన ఇల్లు కూలగొట్టమను, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి FTLలో కట్టిన ఇల్లు కూలగొట్టమను. అప్పుడు నమ్ముతారు పేద ప్రజలు, నిజంగానే న్యాయం, చట్టం, ధర్మం అందరికీ ఒకటే. తమ ప్రభుత్వంలో నిషేధిత జాబితా భూములు 16 లక్షల ఎకరాలే, అది ఇప్పుడు 1 కోటి ఎకరాలకు పెరిగింది అన్నారు కేటీఆర్. మంత్రులు 30% కమిషన్ వసూలు చేస్తున్నారని, ప్రభుత్వంలో ఉన్న పెద్దలే భూదందా చేస్తున్నారని అన్నారు కేటీఆర్. కేసీఆర్ గారు దిగిపోయినాడు, కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయినాడు. రాష్ట్రంలో నిషేధిత భూముల సంఖ్య ఎంత అంటే, మొత్తం సైజ్ ఎంత అంటే 16 లక్షల ఎకరాలు. ఇవాళ 1 కోటి ఎకరాలకు చేరుకుంది. ఏ కారణం చేత పెడుతున్నారు 1 కోటి ఎకరాలు? 30% కమిషన్లు తీసుకోవట్లేదా నీ మంత్రులు? కబ్జా కోరులు, భూదందాలు చేసేది, భూమిని ఇలా భూహారతిలాగా మింగుతున్నది నీ ప్రభుత్వం కాదా? నీ మంత్రులు కాదా? ప్రజలకు తెలియదా? చెరువుల్లో కడుతున్న పెద్ద ఇళ్లు హైడ్రాకి కనిపించదా? హైడ్రా అనేది రేవంత్కి డబ్బులు వసూలు చేసుకునే అస్త్రం. తమ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే హైడ్రాని బంగాళాఖాతంలో వేస్తామన్నారు కేటీఆర్. పెద్ద పెద్ద బిల్డర్లు ఇవాళ చెరువుల్లో ఇండ్లు కడుతుంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటే నీకు కనబడదు, కానీ ఇవాళ పెద్ద పెద్ద మాటలు. అందుకే మేము అనేది, హైడ్రా అనేది ఇట్ హెస్ బికమ్ అ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ టూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా అందుకే మా గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే నిన్న హైకోర్టు చెప్పిన విధంగా దాన్ని ఎత్తి బంగాళాఖాతంలో పాడేసే బాధ్యత మాది.